హాయ్ గైస్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తుంది ఉదయ్ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ గుంటూరు నుంచి విజయవాడ వరకు. ఇది గుంటూరు, ఇది ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 22702. ఇది గుంటూరు నుంచి విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి చూడండి, ఇది ఉదయ్ ఎక్స్ప్రెస్. ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను. గుంటూరు, ఇది గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెట్టాడు. ఇది వ్యాప్ 7 వేసాడు లోకోమోటివ్. చూడండి, ఇదిగోండి మన వ్యూ. ఇదిగోండి డబుల్ డెక్కర్ వ్యూ. చూసారు ఎలా ఉందో. 2 డెక్కర్లు ఉంటాయి, లోయర్ డెక్కర్ ఉంటుంది, అప్పర్ డెక్కర్ ఉంటుంది. డబుల్ డెక్కర్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ కింద ఇప్పుడు నేను దిగుతున్నాను. ఇది లోయర్ డెక్కర్ కింద. ఇది చూడండి లోయర్ డెక్కర్ అంటారు. అది మెట్లు దిగి వస్తున్నారుగా. ఇది లోయర్ డెక్కర్కి అప్పర్ డెక్కర్ మధ్యలో ఉన్న సీట్లు ఇవి కనపడుతున్నాయా. ఇదిగోండి నేను నించుంది అదే. ఇది ఇప్పుడు చూడండి పైకి ఎక్కుతాను. ఇది అప్పర్ డెక్కర్, డబుల్ డెక్కర్ ట్రైన్లో అప్పర్ డెక్కర్. ఇది చూడండి ఎలా ఉందో వ్యూ. చూడండి అటు 3 సీట్లు, ఇటు 2 సీట్లు ఉన్నాయి. ఇది నేను ఇప్పుడు నడుస్తున్నాను. ఇది అప్పర్ డెక్కర్. కింద సీట్లు ఉన్నాయి. లోయర్కి అప్పర్ డెక్కర్ మధ్యలో ఉంటాయి ఆ సీట్లు కనపడుతున్నాయా. ఇదిగోండి ఇటు 2 ఉండే, అటు 2 ఉండే, ఆ మధ్యలో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది పొజిషను. ఇదిగోండి మళ్ళీ కింద దిగుతున్నాను చూడండి. ఇది లోయర్ డెక్కర్ కనపడుతుంది ఇప్పుడు నీట్గా. అటు 3 సీట్లు ఉన్నాయి, ఇటు 2 సీట్లు ఉన్నాయి. పైన 2 డెక్కర్లు ఉంటాయి. డబుల్ డెక్కర్ అంటే పైన ఉంటుంది, కింద ఉంటుంది. లోయర్ డెక్కర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే లోయర్ డెక్కర్లో. ఇదిగో చూడండి వ్యూ. ఆ స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో టైం పడుతుంది. ఇదిగో విండోస్, అది మిడిల్లో ఉన్నది అది. ఇంకా పైన మనం ఏమైనా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి స్పేస్ చేసుకుంది చూడండి. ఇది వ్యూ. ఛార్జింగ్ సాకెట్ పెట్టుకోవడానికి. విండోస్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి మొత్తం నీట్గా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇది కోచ్ పొజిషన్. ఇది లోయర్ డెక్కర్లో ఉన్నాను నేను. ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. ఇది లోయర్కి అప్పర్ డెక్కర్ మధ్యలో ఉంటుంది. అదిగోండి ఇది మధ్యలో సీటింగ్. ఇది కనపడిందా. అదిగో ఇదిగోండి ఇది బయట నుంచి వ్యూ. ఉదయ్ డబుల్ డెక్కర్ గుంటూరు నుంచి విశాఖపట్నం. ట్రైన్ నెంబర్ వచ్చి 22702. ఇది డైలీ కాదు ఈ ట్రైన్. ఇది నడిచే డేస్ చెప్తాను చూడండి. మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సాటర్డే, థర్స్డే, సండే మాత్రం ఉండదు. ట్రైన్ నెంబర్ వచ్చి 22702. ఇది విశాఖపట్నం ఉదయ్ డబుల్ డెక్కర్. ఇదివరకు ఇది విజయవాడ టు విశాఖపట్నం ఉండేది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి గుంటూరుకి ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు గుంటూరు నుంచి బయలుదేరిద్ది డబుల్ డెక్కర్. దీని డబుల్ డెక్కర్ ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అయింది 26 సెప్టెంబర్ 2019లో స్టార్ట్ చేశారు. అసలు ఉదయ్ అనేది స్టార్ట్ చేసిన సర్వీస్ ఎప్పుడంటే ఫస్ట్ సర్వీసు June 10, 2018లో. అది కోయంబత్తూరు జంక్షన్ నుంచి బెంగళూరు స్టార్ట్ చేసే ఉదయ్. ఇప్పుడు 2 రన్ అవుతున్నాయి ఉదయ్. ఇదొకటి కోయంబత్తూరు జంక్షన్ బెంగళూరు ట్రైన్ అవుతుంది. ఇదంతా కోచ్ పొజిషన్. ఇది C3 కోచ్ నాది. ఇది లోయర్ C3L నాది లోయర్ కోచ్, లోయర్ బర్త్ కోచ్ కాదు. చూడండి పైకి ఎక్కుతున్నాను. ఇది గుంటూరులో వచ్చి 4ంటికి ఉంటుంది. నేను చేసే వ్లాగ్ ఏంటంటే గుంటూరు టు బెజవాడ. రీసెంట్ ఎక్స్టెన్షన్ అయింది. గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. గుంటూరులో 4ంటికి. ఇదిగోండి మనం ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ ఇదిగో అటుపక్క వ్యూ అలా ఉంది. బెజవాడ వెళ్ళేలోకి 5 అవుతుంది. గుంటూరులో 4ంటికి, బెజవాడ వెళ్ళేలోకి 5 అయింది. ఇదిగోండి మన ఏమైనా తింటాకి ట్రే. ఇది వాటర్ బాటిల్. ఇదిగోండి వాటర్ బాటిల్. కింద క్లీనింగ్ మాత్రం చేయలేదు, ఆ చెత్త అలాగే ఉంది. ఇది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. ఇదండి అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వ్యూ. ఇది గుంటూరు నుంచి విశాఖపట్నంకి పోతే గుంటూరులో టైమింగ్ 4ంటికి, విశాఖపట్నం చేరుగా 10:50 అవుతుంది. దీని ట్రావెల్ టైం వచ్చి గుంటూరు నుంచి బెజవాడ 1 గంట 5 నిమిషాలు వెళ్ళిపోద్ది. అదే గుంటూరు టు విశాఖపట్నం అనుకోండి 6 గంటల 55 నిమిషాలు పట్టింది. ఇది డబుల్ డెక్కర్ ఉదయ్ కోచెస్. ఇది LHP కోచెస్. ఇప్పుడు ట్రైన్ బయలుదేరిందండి. ట్రైన్ డిపార్చర్ అయింది గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఇది. ఇదివరకు విజయవాడ టు విశాఖపట్నం ఉండేది ఉదయ్ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్. రీసెంట్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఉదయ్ ఎక్స్ప్రెస్ గుంటూరు జనవరి 13వ తారీఖు దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు.
ఇది ట్రైన్ మెయింటెనెన్స్ మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి మెయింటైన్ చేస్తారు, అది విశాఖపట్నం డివిజన్లో అక్కడ మెయింటైన్ చేస్తారు. దీని టాప్ స్పీడ్ వచ్చి 130 కిలోమీటర్లు, యావరేజ్ స్పీడ్ వచ్చి 58 కిలోమీటర్లు. అది గుంటూరు నుంచి బెజవాడ డిస్టెన్స్ వచ్చి 32 కిలోమీటర్స్ ఉంటుంది. అదే గుంటూరు నుంచి విశాఖపట్నంకి పోతే 382 కిలోమీటర్స్ ఉంటాయి. మొత్తం 9 స్టాపులు ఉన్నాయి గుంటూరు నుంచి విశాఖపట్నంకి. నేను చేసే వ్లాగ్లో మాత్రం నేను గుంటూరు టు విజయవాడ చేశాను, అక్కడ మధ్యలో ఏం స్టాపులు లేవు. టికెట్ కాస్ట్ చెప్తాను చూడండి. గుంటూరు టు బెజవాడ సెకండ్ సీటింగ్ 45 రూపాయలు, ఏసీ చైర్ కారు వచ్చి 265 రూపీస్ ఉంటుంది. అదే గుంటూరు నుంచి విశాఖపట్నం అనుకో ఎండ్ టు ఎండ్ సెకండ్ సీటింగ్ వచ్చి 165, ఏసీ చైర్ కార్ వచ్చి 580 రూపీస్. ఇవన్నీ ప్రైజులు. ఇదిగోండి గుంటూరు జంక్షన్ GNT గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి. ఇప్పుడు మీకు స్టాప్స్ టైమింగ్స్ చెప్తాను, కొంచెం ఏనండి. గుంటూరులో వచ్చి 4 స్టార్ట్ అవుతుంది సాయంత్రం, గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చి GNT. నెక్స్ట్ బెజవాడ వచ్చేలోకే బెజవాడ జంక్షన్, బెజవాడ స్టేషన్కి వచ్చి BZD 5:05కి స్టార్ట్ అరైవల్ టైము, డిపార్చర్ టైము 5:15కి, అంటే 10 నిమిషాలు హాల్ట్ ఉండిద్ది. విజయవాడ నుంచి ఇక్కడికి 32 కిలోమీటర్లు. ఇది వాష్రూమ్ చూడండి ఇలా ఉంటుంది, డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ వాష్రూమ్ ఇది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏలూరు 6:09కి అరైవల్, డిపార్చర్ వచ్చి 6:10, 1 నిమిషం ఆగిద్ది. ఏలూరు స్టేషన్కి వచ్చి నెక్స్ట్ తాడేపల్లిగూడెము, తాడేపల్లి స్టేషన్కి వచ్చి TDD, అరైవల్ టైం వచ్చి 6:44, డిపార్చర్ టైము 6:45, 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి రాజమండ్రి RJY స్టేషన్ కోడ్ వచ్చి 7:28, అరైవల్ 7:30, డిపార్చరు 2 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి సామర్లకోట SLO సామర్లకోట స్టేషన్ కోడ్ 8:18, అరైవల్, డిపార్చర్ వచ్చి 8:20, 2 నిమిషాలు హాల్ట్ ఉండిద్ది. తుని వచ్చేసి తుని స్టేషన్ కోడ్ వచ్చి TUNI 9:04, అరైవల్, డిపార్చర్ వచ్చి 9:05, అంటే 1 నిమిషం ఆగిద్ది తునిలో. అనకాపల్లి నెక్స్ట్ స్టాప్ వచ్చి అనకాపల్లి స్టేషన్ కోడ్ వచ్చి AKP 9:54, అరైవల్, డిపార్చర్ వచ్చి 9:55, 1 నిమిషం హాల్ట్ ఉంటుంది అనకాపల్లి రైల్వే స్టేషన్లో. ఇప్పటికి 349 కిలోమీటర్లు అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి దువ్వాడ DVD 10:20, అరైవల్, డిపార్చర్ టైం వచ్చి 10:22, అంటే 2 నిమిషాలు ఆగిద్ది హాల్ట్. నెక్స్ట్ హాఫ్ వచ్చి ఇంక విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చి VSKP 10:55 రైట్ టైము. మొత్తం డిస్టెన్స్ వచ్చి 382 కిలోమీటర్స్. ఇవన్నీ స్టాప్స్, టైమింగ్స్, స్టేషన్ కోడ్స్, అరైవల్, డిపార్చర్స్ అన్నీ చెప్పాను. ఇదిగోండి లోయర్ రోడ్ డెక్ కదా, ఇది చూడండి ఎంత దగ్గర నుంచి కనపడుతుందో వ్యూ. ప్లాట్ఫామ్ దగ్గర నుంచే కనపడుతూ ఉంటుంది. ఉదయ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ 22702 మన ట్రైన్ నెంబరు. ఇదిగోండి ఇదిగో వ్యూ అటు పక్క చూడండి ఎంత దగ్గరగా ఉంటుందో, అసలు ఖాళీగా ఉంది. ఇదిగోండి కింద ట్రాక్ కనపడుతుంది, నాది లోయర్ డెక్ కాబట్టి ఇంత కింద కనపడుతుంది. అది అప్పర్ డెక్ అనుకోండి పైన ఉంటుంది, నాది లోయర్ డెక్ కదా, అందుకే చూడండి ఆ ట్రాక్ మన దగ్గరలో ఉన్నట్టే ఉంది. అది చూడండి వీడియో క్లియర్ కనపడుతుంది. అదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి చూడండి. ఇది లోయర్ డెక్ కదా, అది అందుకే కొంచెం కింద నుంచి కనపడుతుంది. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ ఇదివరకు విజయవాడ టు విశాఖపట్నం ఉన్నది, ఇప్పుడు గుంటూరు నుంచి ఎక్స్టెన్షన్ అయింది. ఇప్పుడు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యింది. గుంటూరు స్టేషన్లో 4 గంటలకి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంటుంది ఉదయ్ డబుల్ డెక్కర్. అదిగోండి చాలా పెద్ద క్రెయిన్ అది పైన బ్రిడ్జ్ వేస్తున్నారు చూడండి. ఎంత పెద్ద క్రెయిన్ ఉందో, అసలు నా కెమెరాలు అది ఆ ఫ్రేమ్లో సరిపోవట్లేదు చూడండి, చాలా పెద్ద క్రెయిన్ అది. ఇది లైన్ ఏంటంటే గుంటూరు టు విజయవాడ, అదే మంగళగిరి నుంచి వెళ్ళే లైన్ ఇది. చూడండి పెద్ద పెద్ద బ్రిడ్జ్ చూడండి, ఆ క్రెయిన్ అసలు ఎంత ఉందో చూసారా, ఎంత పెద్ద బ్రిడ్జ్ చూడండి. గొర్రెలు ఈ రైల్వే ట్రాక్ల మీద ఉంటాయి, ఇలా రైల్వే ట్రాక్ల మీద గబక్కలే ట్రైన్ వెళ్ళి వచ్చేస్తే చూడండి. పికప్ అందుకున్నాడు, తుమ్ము లేపుతున్నాడు, దడదల్లాడిస్తున్నాడు. ఇది మన వ్యూ, ఇది డబుల్ డెక్కర్ చూసారా. అది ఆ పక్కన
అది వాష్ బేసిన్ ఉంది చూడండి, కనబడుతుందా? అది వాష్ బేసిన్. మనం ఫేస్ వాష్ చేసుకోవాలంటే అవి చేసుకోవాలి. కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది. ఇంత మంచి ట్రైన్కి మెయింటెనెన్స్ కొంచెం క్లీనింగు లేవు. చెత్త అంతా అలాగే ఉండింది నేను చూసినప్పుడు. అది వచ్చి కొన్ని క్లీన్ చేసి కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా మంచి క్లిక్ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది. కోచ్ పొజిషన్ అంతా నీట్గా బాగానే ఉంది. కొంచెం క్లీనింగ్ అవి చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇదిగోండి మంగళగిరి, ఇది స్టేషన్ డెవలప్మెంట్. అదంతా స్లో చేసాడు కానీ స్టాప్ లేదు మనకి. ఉదయ్కి ఇచ్చుంటే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే మంగళగిరి మరీ పెద్దది కాకపోయినా కొంచెం మంగళగిరి ఇదో ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చుంటే ఏముందో 1 మినిటే కదా హాల్ట్, ఇస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ పెట్టండి. మంగళగిరిలో ఉదయ్కి స్టాప్ ఉంటే బెస్ట్ కాదా, లేదా ఇవ్వచ్చా లేదని. అది కూడా మంగళగిరి లేపుతున్నాడు స్పీడ్. ఈ సెక్షన్ తక్కువ స్పీడ్ లిమిట్ కాబట్టి అది 110 వెళ్తాడు, అంతకన్నా వెళ్ళడం. అదే విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్ అయితే 130 సెక్షను. అక్కడ నుంచి దుమ్ము లేపుతాడు 130. అది మీకు అటు నుంచి ఏమన్నా వీడియో కావాలంటే దీనికి ఒక 100 లైక్లు వేయండి. 100 లైక్లు వేస్తే ఈ వీడియో సక్సెస్ చేయండి. చేస్తే అప్పటి నుంచి విశాఖపట్నం టు గుంటూరు చేస్తా ఫుల్ జర్నీ. చూడండి ఆ కొండలో. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అదిగోండి బిల్డింగ్స్ 110 వెళ్తున్నాడు, అంతకన్నా వెళ్ళడం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు దుమ్ము లేపుతున్నాడు, అల్లాడిస్తున్నాడు స్పీడ్. ఇది ఎల్హెచ్పి, ఇది డబల్ డెక్కర్ ఉదయ్ కోచెస్. ఎల్హెచ్పి డిజైన్ చేసింది. ఇది 2 లేయర్లుగా, అదే పైన ఒకటి కింద ఒకటి, అప్పర్ డెక్ లోయర్ డెక్ కలిపి ఉంటాయి దాంట్లో. ఇది సెకండ్ సిట్టింగ్ ఒకటే ఉండిద్ది, మిగతా అంతా ఏసీ కోచ్లే, ఏసీ చైర్ కారు. ఇది వ్యూ, ఇది అది ఏసీకి సంబంధించింది. అవన్నీ అది ఇలా ఉంటుంది కోచ్, చూసారా? ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఇది అదే పసుపు, అదంతా వేసి ఉండారు పసుపు. చూడండి మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి ఉదయ్ డబుల్ డెక్కర్ గుంటూరు టు విజయవాడ. ఇదివరకు ఇది విజయవాడ టు విశాఖపట్నం ఉండేది, దాన్ని గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు జంక్షన్. ట్రైన్ నెంబర్ వచ్చి 22702. ఇది మన ట్రైన్ నెంబర్ వచ్చి. కొత్తగా ఎవరన్నా చూస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ కంటెంట్ లైకులు చేయండి. ఇంకా ఇలాంటివి చాలా చాలా జర్నీస్ వస్తాయి మీరు సపోర్ట్ చేస్తే. ఇదిగోండి అరటి చెట్లు ఫుల్ ఉంటాయి ఇటు పక్క అంతా. గ్రీనరీ మాత్రంకి తక్కువ కరువే ఉండదు, ఇటంతా ఫుల్ గ్రీనరీ, చెట్లు ఇట్లు దున్నేరు. ఇది వేస్తాక రెడీ ఉండరు. ఇవ్వండి కృష్ణ కెనాలు దగ్గరికి వచ్చాడు, కానీ కృష్ణ కెనాల్ స్టాప్ లేదు దీనికి, లేదు సూపర్ ఫాస్ట్ కాబట్టి ఇది స్టాప్ ఉండదు. అదిగోండి గూడ్స్, అది ఇంజిన్ దిగ్గండి అందుకున్నాడు. అది దగ్గర చిన్న బ్రిడ్జ్ ఒకటి వచ్చింది. అబ్బో దగ్గరికి వస్తాం మనం విజయవాడ. అది ఒక కొండ కనబడుతుందా? దిగ్గండి కృష్ణా బ్యారేజ్, కృష్ణా బ్రిడ్జ్ వచ్చేసింది గైస్. అదిగోండి చూసారా ఎలా ఉందో వ్యూ. అదిగో చోవరా, అది కృష్ణా బ్యారేజ్ కనబడుతుందా? అదిగోండి బ్రిడ్జ్ క్రాస్ చేసుకోండి ఉదయ్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 22702 మనం ట్రావెల్ చేస్తుంది. ఇది ఇటు నుంచి చూపిస్తా చూడండి. అది ఇంకో బ్రిడ్జ్. అది మధ్యలో ఏమి లేకుండా ఉంది కదా, తీసేసారు కదా. అది ఫస్ట్లో బ్రిటిష్ కాలం వేసిన బ్రిడ్జ్, కృష్ణా రివర్ బ్రిడ్జ్. చూడండి ఇది అటుపక్క మనం అదే తెనాలి కానీ ఆ గుంటూరు కానీ అటు వీళ్ళంతా అటు వెళ్తూ ఉంటాయి. అటు ఏదో వర్కులు జరుగుతున్నాయి, అక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, మొత్తం మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. చూడండి చూసారా? వాటర్ అంత లేదు, అది కింద ఇద్దరు కనపడుతున్నారు చూసారా? వాళ్ళు చేపలు పడుతున్నారు. అదిగో అక్కడ చేపలు పడుతున్నారు. ఎదురు వాటర్ తక్కువనే ఉంది, స్లోగా వెళ్తున్నాడు. మరి సిగ్నల్ పడింది అనుకుంటా, అందుకే స్లోగా తీసుకెళ్తున్నాడు బండి. ఉదయ్ ఎక్స్ప్రెస్. ఇది మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సాటర్డేనే ఉంటుంది. థర్స్డే, సండే మాత్రం ఉండదు. ఉదయ్ ఎక్స్ప్రెస్ గుంటూరు టు విశాఖపట్నం. ట్రైన్ నెంబర్ వచ్చి 22702. ఇది గుంటూరులో వచ్చి 4 గంటలకి సాయంత్రం, విశాఖపట్నం వెళ్ళకి 10:55 అయింది.
గుంటూరు నుంచి విశాఖపట్నం 382 కిలోమీటర్స్ ఉంటుంది. ఉదయ్ ఎక్స్ప్రెస్ ఇది టాప్ స్పీడ్ వచ్చి 130 కిలోమీటర్స్. స్లోగా వెళ్దా ఆపేసాడు, వేస్తున్నాడు, వర్కులు జరుగుతున్నాయి అందుకే ఆపేస్తున్నాడు. ఇది ఏంటంటే ఇది గయా టు చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఇది చూడండి, ఇటు పక్క మన బండి ఆగింది, అటు పక్క నుంచి పంపిస్తున్నాడు. అటు పక్క ఎందుకు వెళ్ళలేదంటే అటు పక్క చూసారు ఇందాక ట్రాక్ రిపేర్ జరుగుతుంది, అందుకే అటు పక్క పంపించలేదు. ఇటు పక్క వెళ్తాయి మ్యాక్సిమం వెళ్తూ ఉంటే దీని ప్యాంట్రీ కార్గో ఉంది. గయా టు చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఇది చూడండి. గయా చెన్నై సెంట్రల్, గయా టు చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూడండి ఈ బ్రిడ్జ్ మీద మనం బండి ఆగి ఉంది, ఉదయ్ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్. అటు పక్క నుంచి అది వెళ్ళిపోతుంది. కృష్ణా బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ రెండు పక్కల పక్క పక్కన ఉంటాయి బ్రిడ్జ్లు. అదిగోండి అచ్చో ఓవర్ కనపడుతుంది ఆ కొండ మీద, అదే దుర్గా గుడి. విజయవాడకి అదే మెయిన్ ఫేమస్. చూడండి ఆ పక్కన బ్యారేజ్ కనపడుతుందా, అది కృష్ణా బ్యారేజ్. ఆ పైన ఉన్న దుర్గా గుడి కనపడుతుందా క్లియర్గా. ఈ అడ్డు వస్తున్నాయి కొండ ఉందా, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడుతుంది, అదే దుర్గా గుడి. ఆ పైన ఘాట్. ఇదిగోండి ఎంటర్ అయిపోయాం. వ్యాప్ 7 లోకోమోటివ్. ఇది లోకో షెడ్, ఇది ఎలక్ట్రిక్ లోకో షెడ్. అదే ట్రైన్ ఇంజన్స్ లోకోమోటివ్స్ మెయింటెనెన్స్ చేసే షెడ్ ఇది. లోకో ట్రిప్ షెడ్ అంట. అది చూసారా వ్యాప్ 7 లోకోమోటివ్స్. ఇటు నుంచి ఏదో ట్రైన్ అవుతుంది, ఆగండి అబ్బాయిలు. అదుగా ఆల్స్టామ్ 12,000 HP హార్స్ పవర్ కాలుగా ఆల్స్టామ్ ఇంజన్ ఇది లోకోమోటివ్. ఈ గూడ్స్లకి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక వ్యాగ్నైన్ ఇక్కడ పెట్టారు. ఫైనలీ మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం గైస్. ఇదిగోండి అది కనబడేదంతా పార్సిల్ ఆఫీసు. మనం ఏమైనా వెహికల్స్ కానీ ఏమైనా వస్తువులు పెద్ద పెద్ద కానీ అక్కడ మనం పార్సిల్ చేయాలనుకో ట్రైన్లోంచి అక్కడికి వచ్చి విజయవాడలో అక్కడికి వచ్చి మనం అన్ని డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తే మన బండి ఏ స్టేషన్కి ఎక్కడగా ఏంటని పార్సిల్ చేసేస్తే ఇంత సర్టన్ అమౌంట్ అని వస్తుంది. అది పార్సిల్ ఆఫీసు. అదిగోండి కనపడుతుందా, ఇప్పుడు చాలా బళ్ళు అక్కడ ఉన్నాయి చూసారా. ఇది ఫైనల్గా మనం బండి ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చిద్దో చూద్దాం ఆగండి. ఇదంతా విజయవాడ రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్ చూడండి. అది దగ్గండి విజయవాడ వచ్చాం గైస్. ఇటే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 తీసుకొచ్చాడు ఉదయ్ ఎక్స్ప్రెస్. అదిగోండి గైస్ విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BZD. ఉదయ్ ఎక్స్ప్రెస్ విజయవాడ 7:05కి అరైవల్. డిపార్చర్ వచ్చి 7:15కి, అంటే 10 నిమిషాలు హాల్ట్ ఉండిద్ది. గుంటూరు టు విజయవాడ 32 కిలోమీటర్లే, మధ్యలో స్టాప్ లేవు. ఇదంతా వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకా మోటివేషన్తో ఫుల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి క్వాలిటీవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.